షేవ్ చేస్తున్నారా, వ్యాక్సింగ్ కూడా చేస్తున్నారా? అయితే ఇవన్నీ స్టాప్ చేసేసి ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఫేషియల్ హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, తిరిగి రీగ్రోత్ అవ్వడం కూడా స్టాప్ అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో కస్తూరి పసుపు వేసుకున్నాను. మీరు కస్తూరి పసుపు వేసుకోవడం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ కాకుండా స్టాప్ చేస్తుందన్నమాట. తర్వాత జెలటిన్, ఇది మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. జెల్లీస్, కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం జెలటిన్. దీన్ని ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. మీరు డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా మీరు హీట్ చేసుకోవచ్చు. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. వాటర్, కస్తూరి పసుపు, ఇంకా జెలటిన్. మనం వాటర్ ప్లేస్లో పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక వాటర్లో మిక్స్ చేస్తున్నాను. జెలటిన్ వల్ల హెయిర్ అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఫేస్ పైన అక్కడక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వచ్చేస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఇట్లా బాయిల్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఫేస్కి ఎక్కడెక్కడ మనకు ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది, చిన్ దగ్గర, ఇంకా అప్పర్ లిప్ దగ్గర, ఫోర్హెడ్ దగ్గర, అక్కడ బాగుంటుంది. సో అక్కడ మనం ఎక్కువ ఒక థిక్ కోటింగ్ లాగా వేసుకొని తర్వాత డ్రై అయిన తర్వాత మనం ఇంకా పీల్ చేసుకోవడమే. మీరు ఐబ్రోస్ దగ్గర అక్కడ కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఐబ్రో హెయిర్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, కాకపోతే రిజల్ట్ బాగానే ఉంటుంది. ఈ పసుపు వేయడం వల్ల హెయిర్ అనేది తిరిగి రాకుండా చేస్తుంది అనమాట. మామూలు పసుపు యూజ్ చేయకండి, కస్తూరి పసుపు మాత్రమే యూజ్ చేయండి ఫేస్కి. పీల్ చేసేటప్పుడు పెయిన్ ఖచ్చితంగా ఉంటుందండి. షేవ్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఇంకా ఫాస్ట్గా, ఇంకా థిక్గా పెరుగుతుందనమాట. సో దానికన్నా ఇది బెస్ట్. వ్యాక్స్ చేసుకోవడం కూడా సో ఇట్లానే ఉంటుంది, కాకపోతే వ్యాక్సింగ్ అనేది కూడా కొంతమంది స్కిన్కి పడచ్చు, పడకపోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ర్యాష్ వచ్చేస్తుంది. సో ఈ జెలటిన్ అనేది ఏమంత ఇదేం కాదు, నేను రెగ్యులర్గా ఇట్లానే చేసుకుంటాను జెలటిన్తో. మనం పసుపు వేయడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇరిటేషన్ ఏమీ ఉండదు. జస్ట్ ఇది పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ రాసేసుకుంటే ఫేస్ నీట్గా అండ్ షైనీగా కూడా ఉంటుంది. పీల్ ఆఫ్ చేస్తుంటే హెయిర్ వచ్చేసేది బాగా తెలుస్తుంది. నోస్ పైన కూడా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి. సో కొంచెం పెయిన్ఫుల్లే. మీకు ఇక్కడ ఎక్కడెక్కడ ఎక్కువ సెన్సిటివ్గా ఉంది అనిపిస్తే అక్కడ మాత్రం వదిలేసేయండి. వాటర్తో వాష్ చేసేస్తే నీట్గా వెళ్ళిపోతుంది. పీల్ ఆఫ్ చేస్తే నాకు ఎక్కువ పెయిన్ ఉంది అని అనుకునే వాళ్ళు జస్ట్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఎక్కడ ఎక్కువ హెయిర్ ఉందో అక్కడ మాత్రం పీల్ చేసుకోండి, హెయిర్ వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చేస్తుందండి హెయిర్ అనేది. కాకపోతే పెయిన్ అయితే ఉంటుంది. మళ్ళీ పెయిన్ ఉంటుందా లేదని అడగండి, పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం థ్రెడ్ చేసుకున్న, వ్యాక్స్ చేసుకున్న, ఎలా చేసుకున్న పెయిన్ అనేది కామన్. సో ఈలాగా చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది. అది కాకుండా మన స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండదు. స్కిన్ చాలా న్యాచురల్గా గ్లోగా ఉంటుంది ఈ పసుపు వేయడం వల్ల కూడా. ఇదే మెథడ్లో హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి కూడా ట్రై చేయండి, బాగా నీట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. Do follow for more.